ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొకసారి మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఏముందంటే, మీరు వాక్యము వినువారు మాత్రమే ఉండక అని ఉంది. వాక్యము ఇలా ఉంది, చదువుతున్నాను. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. యాకోబు 1:22. ఈ రోజుల్లో వాక్యం వినేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది యూట్యూబర్స్కి లక్షలాది మంది వ్యూవర్స్ ఉన్నారు. అయితే పాటలు పాడే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నారు అనుకో. ప్రజలు ఇప్పుడు వాక్యం కంటే పాటలకి, మ్యూజిక్కి ఎక్కువ, పాటల కంటే వాక్యం కంటే మ్యూజిక్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, వింటున్నారు, చూస్తున్నాం. వాక్యం వినేవారు కూడా ఉన్నారు. కొంతమంది ఈ వాక్యాన్ని 1,00,000 మంది చూశారని, 50,000 మంది చూశారని పెడుతున్నారు. మంచిది. యూట్యూబ్లో వాక్యం వింటున్నారు, టీవీలో వాక్యం వింటున్నారు, మందిరాల్లో వాక్యం వింటున్నారు, సభల్లో వాక్యం వింటున్నారు. మంచి మర్మాలు చాలా ఆకర్షణీయంగా మంచి ఇంగ్లీషులో ఆయా భాషల్లో వాక్యం చెప్పగలిగే వారిని పిలిపించుకుంటున్నారు, వాక్యం చెప్పించుకుంటున్నారు, వింటున్నారు. చాలా సంతోషం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, విరువారు మాత్రమే అయి ఉండక విన్న వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. మీరు వినేసి వెళ్ళిపోతే మోసపోతారు అని ఉంది. నేను అనుకుంటున్నాను, ఈ రోజుల్లో వాక్యం వినేవారికి ఏం కొదువు లేదు. కానీ వాక్యము విన్న తర్వాత అసలు మన పరిస్థితి ఎలా ఉంది, ఏమి చేస్తున్నాం? అందుకు నేను వాక్యం విన్న తర్వాత మనుషులు ఎలా ప్రవర్తించారో, అసలు ఏం చేశారో అన్న సంగతులు మీకు ఒక 5 సంగతులు మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. మొట్టమొదటిది, వాక్యము విన్నవారు అంగీకరించారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 39 నుంచి 42 చదివితే, పేతురు చేసిన ప్రసంగం విన్నవారు, ఆ వాక్యము విన్నవారందరూ అంగీకరించారన్నమాట చదువుతాం. వాక్యం విన్నావు నువ్వు, నేను అందుకు సంతోషిస్తున్నాను, అందుకు దేవునికి స్తోత్రమే. కానీ ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? దేవుని స్వరమని, అది సత్యమని. వినేవాళ్ళు చాలామంది, కానీ అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నవారు. వినేవారు ఉన్నారు, కానీ ఆ వాక్యము సత్యమని అంగీకరించేవారు లేరు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 39 నుంచి 42 చేత వాక్యమును అంగీకరించిన వారు మారు మనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు, బాప్తీసం తీసుకున్నారు. నీవు వాక్యం వింటున్నావు, విన్న తర్వాత వాక్యాన్ని బాగానే చెప్పారులేండి, సూపర్ చెప్పారు, బాగా నవ్వించారు, లేకపోతే ఇంకోలా చెప్పారు, గట్టిగా చెప్పారు, నెమ్మదిగా చెప్పారు, స్పీడ్గా చెప్పారు అని ఏదో రకమైన కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోతున్నావా? లేకపోతే ఆ వాక్యాన్ని నమ్ముతున్నావా? ఆ వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? మొట్టమొదటిది, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వాక్యం విన్నవారు అంగీకరించారు. రెండోది, వాక్యం విన్నవారు జీవితాలను, ప్రవర్తనను దిద్దుకున్నారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం చదువుకోండి. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో ఏముంది? నినివే ప్రజలకు ఒక్కరోజు వెళ్ళి ప్రసంగం చేస్తే, యోనా ఒక్కరోజంతా తిరిగి ప్రసంగం చేస్తే, మీరు 40 రోజులకి మీరు నాశనం అయిపోతారు, దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు అని ప్రకటన చేస్తే, ఆ ప్రసంగం విని 3వ అధ్యాయం 10వ వచనం, యోనా గ్రంథం 3:10 చదివితే వారి జీవితాలను దిద్దుకున్నారు, వారి జీవితాలను, ప్రవర్తనని సరి చేసుకున్నారు, వారి బ్రతుకుల్ని బాగు చేసుకున్నారు, వారి చెడు నడతలని విడిచిపెట్టారు, వారి యొక్క బలత్కార పనులు మానుకున్నారు. దేవుని బిడ్డలారా, వాక్యం వినేసి వెళ్తున్నావు నువ్వు, చాలా సంతోషం. ఎంత పెద్ద పాస్టర్ గారు వాక్యం విన్నానో తెలుసా? అని పెద్ద పాస్టర్ గారి పేర్లు చెప్తున్నావు, చాలా సంతోషమే. వాక్యం విన్న తర్వాత నీవు జీవితాన్ని వాక్య ప్రకారం సరి చేసుకుంటున్నావా, లేకపోతే సరిపెట్టుకుంటున్నావా? సరిపెట్టుకుంటున్నావా? మొట్టమొదటిది, వాక్యం విన్నవారు అంగీకరించారు. రెండోది, వాక్యం విన్నవారు జీవితాలు సరి చేసుకున్నారు. మూడోది, వాక్యం విన్న దావీదు జీవితాన్ని దిద్దుకున్నాడు. నాతాను ప్రవక్త దావీదును 2వ సమూయేలు 12వ అధ్యాయంలో దావీదు చేసిన తప్పు, దావీదు చేసిన పాపం ఎత్తి చూపించినప్పుడు, దావీదు నాతాను మీద తిరుగుబాటు చేయక, దావీదు నాతాన్ని ఎదిరించక తన జీవితాన్ని దిద్దుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మళ్ళా చెప్తున్నాను, వాక్యం విన్నవారు అంగీకరించారు, వాక్యం విన్నవారు జీవితాలు సరి చేసుకున్నారు, వాక్యం విన్న దావీదు జీవితాన్ని దిద్దుకున్నాడు. అయితే మరి కొంతమంది గురించి చెప్పనా?
యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనంలో యేసయ్య ఒక ప్రసంగం చేశాడు. అప్పుడు ఆయనతో ఉన్న శిష్యులు 12 మంది కాదు, అప్పుడు వేల మంది ఉండేవారు. అవి శిష్యులు ఏమని సాక్ష్యం ఏమన్నారంటే, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అని చెప్పారు. యోహాను సువార్త 6:60లో. యోహాను సువార్త 6:66కి వచ్చేసరికి వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు. యేసుప్రభునే వదిలేశారు. వారు ఏమైపోయారో తెలియదు. కానీ వెంబడించిన వారు మాత్రమే అపోస్తలులు అయ్యారు. కొంతమంది వాక్యం విని ఆ పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేసి, లేకపోతే ఈ వాక్యాన్ని బట్టి లేకపోతే కోపం పెట్టుకొని రకరకాల రియాక్షన్స్ ఉంటున్నాయి, మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీవు వాక్యం విన్న తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోతున్నావేమో. నా తప్పు ఎత్తి చూపించాలా, నా పాపం ఎత్తి చూపించాలా, వదనాను ఒక సమస్య ఎదుర్కొన్నా, పాస్టర్ గారిని వాక్యం చెప్పమంటే మా పాపాలన్నీ చెప్తాడేటండి. అయ్యా బాబు, వాక్యం అంటేనే నీతో మాట్లాడుతుంది. వాక్యము నీ జీవితాన్ని దిద్దడానికి, నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసిన అక్రమాన్ని, నువ్వు చేసిన తప్పును ఎత్తి చూపించేదే వాక్యం. వాక్యము ఏమండి అలాగేదో వెళ్ళిపోదు పైనుంచి. వాక్యము నిన్ను ఖచ్చితంగా దిద్దడానికే వాక్యం, నిన్ను సరిచేయడానికే వాక్యం, నీ తప్పుని. అందుకే ఆయన ముఖకాంతిలోనే, అనగా ఆయన వాక్యములోనే మన రహస్య పాపాలు కనబడతాయి. కొంతమంది 4వ వర్గం మీకు చూపించాను, వాక్యం వినంట కొంతమంది వెనుదిరిగిపోయారంట. యోహాను సువార్త 6వ అధ్యాయం 60 నుంచి 66 దాకా చదువుకోండి. ఇంకో బ్యాచ్ ఉంటుంది, వాక్యం వింటారు కానీ అలాగే చెప్తారులే పాస్టర్లు. ఆ వాక్యం సీరియస్గా తీసుకోరు, ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం మీరు చదివితే, ఇర్మియా గారు పెందలకడ లేచి 23 సంవత్సరాలు యూదులకి వాక్యం చెప్పాడు. దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. ప్రియులారా, యూదులారా, మీ జీవితాలు బాగోలేవు, మీ జీవితాన్ని దిద్దుకోండి, లేకపోతే మిమ్మల్ని 70 సంవత్సరాలు బబులోనికి బానిసలుగా అప్పగిస్తాడు అని దేవుడు ఇర్మియా ద్వారా చెప్తూనే వచ్చాడు. 23 సంవత్సరాలు చెప్పాడు, పెందలకడ వెళ్ళి చెప్పాడు. ఆ వాక్యము, ఆ మాట, దేవుని మాట నిర్లక్ష్యం పెట్టారు. నేను ముగిస్తున్నాను. 3 పాజిటివ్, 2 నెగిటివ్ చూపించాను. వాక్యం విని అంగీకరించిన వారు, వాక్యం విని సరి చేసుకున్నవారు, వాక్యం విని దిద్దుకున్నవారు. వాక్యాన్ని విని వెనుదిరిగిపోయిన వారు, వాక్యము విని నిర్లక్ష్యం చేసిన వారు. నువ్వు విన్న తర్వాత అంగీకరిస్తావా, సరి చేసుకుంటావా, దిద్దుకుంటావా? దేవుని కృప నీకు తోడై ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే బబులోనికి బానిసలు అయినట్టుగా మనం పాపానికి బానిసలు అవుతాం. ఏమండి, ఆ వాక్యాన్ని చెప్పి దేవునికి దూరం అయిపోతే దేవుని కృపకు దూరం అయిపోతాం. కాబట్టి వాక్యం విన్నావు సంతోషం, తర్వాత నీ ప్రవర్తన, తర్వాత నీ యాక్షన్ ఎలాగుందో పరిశీలన చేసుకో. వాక్యం విని అంగీకరించు, సరి చేసుకో, దిద్దుకో. దేవుని కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్.